ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందు దాకా జగన్ హయాంలో 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఊరువాడ ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా కేవలం 6,46,000 కోట్లు మాత్రమే అప్పులున్నాయని టీడీపీ కూటమి ప్రభుత్వం చెప్తోంది. సాక్షాత్తు ఆర్థిక మంత్రి ప్రకటన చేశారు. ఈ మొత్తం పరిణామాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. ప్రధానంగా తోపుదుర్తి ఎట్లా చూస్తారు ఈ కామెంట్స్ని? ఎందుకంటే ఎన్నికలకు ముందు దాకా 14 లక్షల కోట్లు ఉంది, 16 లక్షల కోట్లు ఉంది, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు 6,46,000 కోట్లు మాత్రమే అప్పు ఉందన్నారు. అంటే కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకే టీడీపీ కూటమి నేతలు అసత్య ప్రచారం చేశారా? మీరేమనుకుంటున్నారు? అంతే కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఫైనాన్షియల్ డిసిప్లైన్తో తీసుకొచ్చినటువంటి ప్రతి రూపాయిని కూడా ఏ విధంగా ఖర్చు పెడతామనేది ఏ ఏటికి ఆ ఏడు బడ్జెట్లో వాటి వివరాలను, వ్యయము ఆదాయము వాటి వివరాలను బడ్జెట్లో ప్రవేశపెడతా చేసుకుంటూ వచ్చినారు. చెప్పుకుంటా ప్రజలకు ట్రాన్స్పరెంట్గా పరిపాలన చేస్తూ వచ్చినారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్తోనే కాలం వెళ్ళబుచ్చుతా మొదటి సంవత్సరంలో చివరిలో మమ అనిపించారు. అంటే బడ్జెట్ అనేది ప్రవేశపెడితే సూపర్ 6 హామీలకు ఎంత కేటాయిస్తున్నాము, అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత కేటాయిస్తున్నామని తెలియజెప్పాల్సి వస్తుంది. ఇక్కడ సూపర్ 6ని ఎగ్గొట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టే మొదటి సంవత్సరంలో బడ్జెట్లో ఎక్కడ కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాకుండా ఫైనల్ బడ్జెట్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేయాలి. మరి చివరిగా మన బడ్జెట్ పెట్టారు. మరి గొప్పగా తెలుగుదేశం ప్రభుత్వము జగనన్న ప్రభుత్వం కంటే గొప్పగా సాధించింది ఏమన్నా ఉందా అంటే, అంతకుముందు 79,000 కోట్ల రూపాయల అప్పులు చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా. మరి ఇప్పుడు 1,14,000 కోట్ల రూపాయలు అప్పులు చూపిస్తా 3,22,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెడుతూ, అంతకుముందు జగనన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పులు మొత్తం 6,40,000 కోట్లే అయితే ఆ రోజు వరకు ఉన్నటువంటి అప్పులు దాన్ని 12 లక్షలు, 13 లక్షలు, 14 లక్షల కోట్ల అప్పులుగా ఎన్నికలకు ముందు చిత్రీకరించి కేవలం ప్రజల దృష్టిలో చదువుకున్న వాళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి పేదవాళ్లకు పందారాలు చేస్తూ ఉన్నాడు, పేదవాళ్లకు పథకాలు ఇస్తూ ఉన్నాడు అని చదువుకున్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి ఓట్లేయాలనేసి, మరి ప్రజల్లో ఈయన ఇన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏం చేస్తానని అనేటువంటి ఒక అనుమానాలు క్రియేట్ చేయాలనేసి, రాజకీయంగా లబ్ధి పొందాలనేసి దుర్మార్గంగా ఆయన పైన అభాండాలు వేసుకుంటూ వచ్చినారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ పెట్టి సంక్షేమ పథకాలు విడుదల చేస్తూ 2,73,000 కోట్ల రూపాయలను ఆయన పేదలకు పంచిన వైనాన్ని ప్రతి సంవత్సరం వివరిస్తూ వచ్చినారు. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపుగా 3,50,000 కోట్ల రూపాయల అప్పులు జరిగి ఉంటే 6,40,000 కోట్లకు చేరుకున్నాయి. అంటే మరో 3 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి తెచ్చిన అప్పుల్లో మేజర్గా సంక్షేమ పథకాలకు ఇచ్చారు. మరి పోర్టుల నిర్మాణం చేపట్టారు. దాదాపు 13 పోర్టుల నిర్మాణం చేపట్టారు. 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు. దాదాపుగా 17,000 సచివాలయాల నిర్మాణం చేశారు. 10,000 వెల్నెస్ సెంటర్లు, ఆర్బీకేల నిర్మాణం చేశారు. మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అనేక పరిశ్రమలు తెచ్చారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి దాన్ని ఎక్కడ కూడా మిడిల్ మ్యాన్కి అవకాశం లేకుండా దాన్ని ప్రజలకు నేరుగా చేర్చే విధంగా చేశారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరపతిని తగ్గించేటువంటి ప్రయత్నం చేయడానికి మాత్రమే బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా 14 లక్షల కోట్ల అప్పులయ్యాయి, 12 లక్షల కోట్ల అప్పులయ్యాయని అబాండాలు వేస్తూ వచ్చారు. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే నిజాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకున్నందుకు ఈరోజు పశ్చాత్తాపడుతూ ఉన్నారు. మీరు ఏ యూట్యూబ్ ఛానల్స్లో ఓటింగ్ సరళి చూసినా కూడా 2 లక్షల 3 లక్షల మంది ఓట్లు వేసేటువంటి అనేక యూట్యూబ్ ఛానల్స్లోని ఒపీనియన్ పోల్ జరుగుతూ ఉంది. చూస్తే 88 నుంచి 95% జగన్మోహన్ రెడ్డి మాత్రమే మాట మీద నిలబడేటువంటి ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి మాత్రమే పేదలకు మంచి చేసినటువంటి ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి మాత్రమే నిజాయితీగా ప్రజలకు పథకాలను అభివృద్ధిని అందించినట్టు ముఖ్యమంత్రి అని తెలుస్తూ ఉంది. అంటే ప్రజలు ఇప్పటికే మారినారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 1,40,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు ఈ 9 మాసాల వ్యవధిలో. కానీ ఆ డబ్బుని ఎక్కడ పెట్టారో ఇప్పుడు దాకా స్పష్టత ఇవ్వలేదు. పోనీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారంటే అది కూడా చేయట్లేదు. మీరేం భావిస్తున్నారు? అంటే ఈ డబ్బంతా ఎక్కడ పోయింది అనుకుంటున్నారు? పోనీ పాత బకాయిలు చెల్లించారా? అది చెల్లించలేదు. పోనీ అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? ఏ ఒక్క ప్రాజెక్టును కూడా టేకప్ చేసి
వ్యయం చేసినట్లుగా ఎక్కడ కూడా ఖర్చు పెట్టినట్టుగా ఎక్కడా కనపడలేదు. సంక్షేమ పథకాలు అంటారా, పెన్షన్ మినహా వేరే కొత్త ఏ సంక్షేమ పథకానికి ₹1 ఇచ్చినట్లేదు. మరి ఈరోజు కేశవ్ గారు సమాధానం చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలా? మీరు తీసుకొచ్చిన ₹1,40,000 ఏం చేశారు? ఎక్కడ డిపాజిట్ చేశారు? ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారు? దాన్ని సద్వినియోగం చేశారా, దుర్వినియోగం చేశారా? ట్రాన్స్పరెంట్గా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో కూడా మేము తెచ్చినటువంటి ఈ డబ్బును పలానా దానికి ఉపయోగించినామని కూడా ఎక్కడ చెప్పినట్లుగా కూడా లేదు. కేవలము మీరు ఇచ్చింది పెన్షన్ ఒక్కటే. మరి జగనన్న ప్రతి సంవత్సరం దాదాపు ₹60,000 సంక్షేమ పథకాలకు ఇస్తే మీరు ఈ 2024-25 ఆర్థిక సంవత్సరంలో మీరు ఖర్చు పెట్టింది కేవలం పెన్షన్కు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే ₹1 కేటాయించవలసి ఉండగా 10 పైసలు మాత్రమే మీరు సంక్షేమ పథకాలకి కేటాయించారు. సూపర్ 6కి ఇప్పుడు కూడా 2025-26 ఆర్థిక సంవత్సరంలో కూడా మీరు బడ్జెట్లో తల్లికి వందనము ఒక 6,000 కోట్లు, రైతు భరోసా అది ఒక 6,000 కోట్లు, 5,300 6,000 కోట్లు, అంటే ఈ 12,000 కోట్లు ప్లస్ పెన్షన్కు సంబంధించినటువంటి అంతకుముందు ఉన్న 3,000కి పైన ఒక ₹1,000 అదనంగా, అంటే దాదాపుగా అదొక 5,000 కోట్లు 6,000 కోట్లు అదనంగా, అంటే మీరు దాదాపు 17,000-18,000 కోట్లు మాత్రమే గత ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి మీరు ఇప్పుడు కేటాయిస్తున్నారు. అంటే ఇంకొక ₹40,000 కోట్ల మిగిలించుకుంటా ఉన్నారు. 40,000-45,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంతో పోలిస్తే, మీరు ఇచ్చిన హామీలతో పోలిస్తే దాదాపుగా 70,000 కోట్ల మిగిలించుకుంటున్నారు సంక్షేమ పథకాల ద్వారా. మరి ఎవరికి ఖర్చు పెడతా ఉన్నారు? మరి డెవలప్మెంట్ ఏదైనా జరిగిందంటే ఈ 5 నెలల్లో అక్కడక్కడ మేము శాంక్షన్ చేయించినటువంటి NRGA గ్రాంట్స్ మీద సిమెంట్ రోడ్లు కంప్లీట్ చేసినారు, ఇదిగో సిమెంట్ రోడ్లు వేసినాం, అభివృద్ధి జరిగింది అని చెప్తా ఉన్నారు. కాబట్టి అవినీతికి పాల్పడేటువంటి కార్యక్రమాలలోనే నిమగ్నమైంది తెలుగుదేశం పార్టీ. వీరు డావోస్ పర్యటన వెళ్ళినప్పుడల్లా కూడా ఏ ఒక్క కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాలే. మరి వీళ్ళు డావోస్కి ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ నుంచి తీసుకుపోయింది ప్రభుత్వ సొమ్మును తీసుకొని పోయి నల్లధనంగా మార్చుకొని అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి వెళ్తా ఉన్నారా లేదనేది కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు అన్ని చేసిన వ్యాఖ్యలు, చేసిన కామెంట్స్ అన్నీ పూర్తి స్థాయిలో అబద్ధాలేనని చాలా స్పష్టంగా మాజీ ఎమ్మెల్యే తోబుతు ప్రకాష్ రెడ్డి గారు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు పరిపాలన అంతా మోసం, అబద్ధాలతో కూడుకున్నదని, ఆ నేపథ్యంలోనే ఎన్నికల ముందు దాకా 14 లక్షల కోట్ల అప్పులున్నాయని చెప్పారు. ఇప్పుడు కేవలం 6,46,000 కోట్లు మాత్రమే ఉన్నాయని చెప్తున్నారు. జగన్ పరిపాలనపై దుష్ప్రచారం పదే పదే చేస్తూ ఉన్నారు. ఇది అసెంబ్లీ సాక్షిగా మరోసారి నిరూపితమైందని చాలా స్పష్టంగా తోబుతు ప్రకాష్ రెడ్డి గారు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.